ప్రైజ్ ది లార్డ్. ప్రవేశ నామంలో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము క్రిస్మస్ దినంలో ఉంటున్నాము కనుక క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాల గురించి మనము తెలుసుకుందాము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము మనం ఇక్కడ చూద్దాము. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు ఈ లోకంలోకి వచ్చెను అని వాక్యము మనకి వివరిస్తుంది. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు ఈ లోకంలోకి వచ్చెను అని వాక్యము మనకి వివరిస్తుంది. యేసు క్రీస్తు ద్వారా మనకు దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదాలు ఏమిటి అనేది ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మనము చూద్దాము. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ద్వారా మనకు దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదాలు ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాము. మొదటిగా మనము చూసినట్లయితే తన తండ్రి కుమారులుగా మనలను చేయుటకు ఆయన ఈ లోకాలకి వచ్చాడు. మనలను తన తండ్రి కుమారులుగా మనలను చేయుటకు యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము మనము చూద్దాము. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను సువార్త 1:12 మనకి వివరిస్తుంది. తండ్రికి మనము కుమారులుగా చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. రెండవదిగా చూసినట్లయితే ఆయన పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పెట్టబడినట్టుగా మనము చూస్తున్నాము. కానీ ఆయన మనలను పచ్చిక గల చోట్ల పరుండ చేయుటకు ఈ లోకంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పడుకొని పెట్టినట్టుగా మనము చూస్తున్నాము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనలను పచ్చిక గల చోట్ల పరుండ చేయుటకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. కీర్తనలు 23వ అధ్యాయము 2వ వచనము మనము చూడవచ్చు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మొదటిదిగా మనల్ని తండ్రికి కుమారులుగా చేయుటకు వచ్చాడు. రెండవదిగా మనల్ని పచ్చిక గల చోట్ల పరుండ చేయుటకు ఈ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నాడు. మూడవదిగా చూస్తే సత్రంలో ఆయనకి స్థలము లేదు. యేసుక్రీస్తు ప్రభువారికి సత్రంలో స్థలము లేదు. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం మనము చూడవచ్చు. తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను అని వాక్య భాగము మనకి వివరిస్తుంది. సర్వాధికారి అయినటువంటి యేసు ప్రభువారు తల దాచుకునే అందుకు ఈ లోకంలో స్థలము లేకుండాను. సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి ఈ లోకంలో తలదాచుకోవడానికి స్థలము లేదు. కానీ పరలోకంలో విశ్వాసులకు స్థలము ఏర్పాటు చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. పరలోకంలో విశ్వాసులకు స్థలము ఏర్పాటు చేయుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. నాలుగవదిగా చూసినట్లయితే మనము ఆయన రాత్రి వేళ పశువుల శాలలో వెలుతురు సరిగా లేనటువంటి స్థలంలో పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క రాత్రి వేళ పశువుల శాలలో వెలుతురు సరిగా లేనటువంటి ఆ యొక్క స్థలంలో పుట్టాడు. కానీ ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంకి వెలుగై ఉన్నారు. పాపం అనేటువంటి చీకటిలో నుండి మహిమగల తన యొక్క వెలుగులోకి మనలను తెచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా మనల్ని చేసి ఉన్నాడు. పాపము అనేటువంటి చీకటిలో నుండి మహిమగల తన యొక్క వెలుగులోకి తెచ్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము మనము చూడవచ్చు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుల్ని వెలిగించుచున్నది. పాపం అనేటువంటి చీకట్లో నుండి మనకు మహిమగల వెలుగులోనికి మనల్ని నడిపించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. ఐదవదిగా మనము చూసినట్లయితే ఆయన పుట్టినప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డట్టుగా మనము చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు ఈ విధంగా వివరిస్తున్నాడు వాక్య భాగంలో. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు,
మనకు రక్షణ, నీతి, ఆనందమును వస్త్రములను ధరింపు చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. కీర్తనలు 104:2 చూడొచ్చు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్లు ఆకాశ విశాలంను నీవు పరిచి ఉన్నావని. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. కానీ మనకు నీతి అదేవిధంగా ఆనందమైనటువంటి వస్త్రమును మనకి ధరింప చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. వస్త్రము వలె వెలుగుని నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్లుగా ఆకాశ విశాలంను నీవు పరిచి ఉన్నావు అని వాక్య భాగము మనకి వివరిస్తుంది. ఆరోదుగా చూసినట్లయితే అందరూ కూడా ఎదురు చూస్తున్నట్లు ఆయన రాజ్యభవనంలో జన్మించలేదు, కానీ ఒక వడ్లవాని ఇంటిలో ఇక్కడ పుట్టినట్టుగా మనము చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రభువు ఎక్కడ రాజభవనాల్లో పుట్టలేదు ఆయన, కానీ ఒక వడ్లవాని యొక్క ఇంటిలో పుట్టినట్టుగా మనము చూస్తున్నాము. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8:9 మనము చూడొచ్చు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయనను వాక్యము మనకి వివరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మనల్ని ధనవంతుల్ని చేయుటకు అతడు దరిద్రుడిగా పుట్టినట్టుగా మనము చూస్తున్నాము. అతడు దరిద్రుడు అయినట్టుగా చూస్తున్నాము. ఒక వడ్లవాని ఇంటిలో పుట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. 7వదిగా చూసినట్లయితే ఆయన పశువుల శాలలో ఆ యొక్క దుర్గంధం వచ్చేటువంటి ఆ యొక్క చోట జన్మించినట్టుగా మనము చూస్తున్నాము. దుర్వాసన వచ్చేటువంటి ప్లేస్లో పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. కానీ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను అని ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5:2 మనకి వివరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు దుర్వాసన వచ్చేటువంటి ఆ యొక్క స్థలంలో జన్మించి ఉన్నారు. కానీ నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను అర్పణగా బలిగా దేవుడికి అర్పించుకున్నట్లుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క క్రిస్మస్ ద్వారా మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు అంటే దేవుని కుమారులుగా మనలను చేయుటకు ఈ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. 2వదిగా పచ్చిక గల చోట్ల మనల్ని పరుండబెట్టుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. 3వదిగా పరలోకంలో మనకు స్థలము ఏర్పాటు చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. చీకటిలో నుండి మనల్ని వెలిగించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. ఆనందం అనేటువంటి వస్త్రమును మనకి ధరింప చేయుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. ధనవంతులము మనము కావాలనని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. పరిమళ వాసనగా మనము ఉండుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. అన్ని శ్రమలు ఆయన్ని అనుభవించి మనకు అన్నీ కూడా ఆశీర్వచనాలను అనుగ్రహించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి నీ కొరకు నా కొరకు వచ్చి ఉన్నారు. రక్షించబడినటువంటి మనము ప్రభువుకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా, ప్రభువుకి ఇష్టమైనటువంటి కుమారులుగా, తండ్రికి కుమారులుగా మనం ఈ లోకంలో జీవించుటకు పరలోకంలో మన కొరకు స్థలము సిద్ధపరిచి ఉండబడింది కనుక చీకటిలో నుండి వెలుగులోకి వచ్చినటువంటి వారమై ఆనందమైనటువంటి వస్త్రాలను ధరించుకొని మనము ధనవంతులముగా ఈ లోకంలో మనము పరిమళ వాసనగా ఉండుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు కనుక మనల్ని మనము పరిపూర్ణంగా ప్రభు యేసుకు సమర్పించుకొని పరిమళ వాసనగా ఈ లోకంలో ఉండుటకు ప్రయాసపడదాము. యేసు ప్రభువారు ఇటు వాక్యమును మన హృదయంలో ఫలింప చేయునుగాక. ఆమెన్.